రెండు వచనాలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మాకు అర్థమయ్యేటట్లు బోధకుడుగా మీరు బోధించండి ప్రభా. బలహీనుని నిష్ప్రయోజకుడైనటువంటి జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం నేను ప్రకటన చేయడానికి కావలసిన ఉద్ధాన శక్తిని, ఆత్మ నింపుదలను నాకు దయచేయండి. మీకు మనం చేసుకుంటున్నాం. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాధారణ శోధనలు నజరేయుడైన యేసు నామములో ఈ నామానికి ఎంతో సంస్థను యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో మనం కొద్దిసేపు ఈ యొక్క 2 వచనాల గురించి ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా విశ్వాసులకు ఉండవలసినటువంటి చాలా ప్రాధాన్యమైనటువంటి ఈ మాటలు ఈ 2 వచనాలు వస్తాయి. ఎందుకని అంటే మరి పోయిన ఎపిసోడ్లో కూడా మనం చూసాం. ఈ సంగతులు మీకు తెలియవలనని నేను రాస్తూ ఉన్నానని యోహాను భక్తుడు సెలవిచ్చాడు. అది మనం అడిగినప్పుడు, దేవుని చిత్తానుసారముగా మనం అడిగినప్పుడు ఆయన ధారాళంగా మనకి ఇచ్చేవాడన్న సంగతిని మనం గుర్తు చేసుకున్నాం. మరి ఈ సమయంలో గుర్తు చేసుకున్నప్పుడు 2 విషయాలను ఈ యొక్క 16వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటి అని అంటే, సహోదరుడు, తన సహోదరుడు అంటూ ఉన్నాడు. అంటే విశ్వాసులకు సహ విశ్వాసులు ఉంటారు, వారందరూ కూడా సహోదరులు లెక్కే. కాబట్టి అలాగా తన సహోదరుడు అన్నటువంటి వచనాన్ని మనకు ప్రారంభిస్తూ ఉన్నాడు. తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనవలెను. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని ఆ పాపము చేసిన వారికి జీవము దయచేయను అంటూ ఉన్నాడు. అంతేకాదు, మరణకరమైన పాపం కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు అంటున్నాడు. ఒక విశ్వాసికి ఉన్నటువంటి బాధ్యతను తెలియజేస్తున్నాడు. అదే సమయంలో మరియు బలహీనంతోనో లేక ఏ దానితోనైనా కూడా ఆ సహోదరుడు పాపం చేసినప్పుడు దానిని చూసినటువంటి సాటి విశ్వాసిగా దేవుణ్ణి వేడుకోవాలని కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఆ పాపము ఎలాంటిదని కూడా మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరణకరము కాని పాపం చేసిన ఎడల మరి సహోదరుడు తన సహోదరుని గురించి విజ్ఞాపన చేసినప్పుడు లేక ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనిని క్షమించి ఆ యొక్క పరిస్థితి నుంచి మార్చగలడని ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇందులో మరణకరము కానిటువంటి పాపం అనేది ఉంది. అది వేడుకుంటే దేవుడు క్షమించి తప్పనిసరిగా ఆ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అంటే ఈ యొక్క పాపం అనేది ఎలాంటిది అని అంటే, దేవుడు క్షమించగలిగినటువంటి పాపం అయి ఉండాలి కదా. అలా అనే ప్రతిదానికి కూడా దేవుడు క్షమిస్తూ పోతాడని కాదు. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు క్షమించే పాపం ఆ వ్యక్తిని క్షమించమని దేవుడుని మనం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. మనము ప్రార్థన చేయాలి ఆ వ్యక్తిని గురించి, అతను కూడా వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు అది దేవుని దృష్టిలో అది మరణకరము కానిదై ఉంటే మాత్రం తప్పనిసరిగా దేవుడు క్షమిస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకని నేనంటే, ఈ విషయాన్ని గురించి అసలు ఏమిటి, ఎందుకని మరణకరం కానిది మరణకరమైనది అని 2గా విభజించినాడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యోహాను భక్తుడు అంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ఈ విషయాలను గురించి చాలా స్పష్టంగా తెలియచేసినాడు. మరొకసారి మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లరా. ఇది ఎలాంటిది అని అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము మన విశ్వాస జీవితానికి చాలా గొడ్డలి పెట్టి లాంటిది అన్నట్టు సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. 12వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయము 31వ వచనం నుంచి. కాబట్టి నేను మీతో చెప్పునిదేమనగా, చదువయ్యా. మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడును కానీ ప్రతి చదువయ్యా.
ఆ! కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆ! ప్రతి పాపమును, దూషణయు ఏం చేయబడుతుందంట? మనుషులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గానీ, తర్వాత అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆత్మ విషయమైన ఆత్ దూషణకు పాప పాప క్షమాపణ క్షమాపణ లేదు. లేదు. ఖచ్చితంగా చెప్తున్నాడు యేసు. కదండీ! అంటే పరిశుద్ధాత్మని విషయంలో ఏమాత్రం కూడా ఆయన వెనుకాడేవాడు కాదు. క్షమించేవాడు కాదు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు కదా! అంతేకాదు ఇంకేమంటున్నాడు చూడయ్యా 32వ వచనంలో మనం చూసినట్లయితే 32వ మనుష్య వచనంలో కుమారునికి మనిషి విరోధముగా కుమారునికి విరోధంగా మాట్లాడువానికి మాట్లాడు వానికి పాప పాప క్షమాపణ క్షమాపణ కలదు కలదు గాని, గాని పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకు విరోధముగా విరోధంగా ఆ! మాట్లాడువానికి మాట్లాడు వానికి యుగ ఈ యుగమందైనను యుగమందైనను, రాబోవు రాబోవు యుగమందైనను యుగమందైనను పాప ఏమి లేదట. క్షమాపణ అంటే లేదు. ఏమి లేదు అననంటే వాడిక తిరుగు లేకుండా డే మరణకరమైనటువంటి పాపం చేసిన వాడవుతున్నాడు. కారణం ఏమిటి? ముఖ్యంగా చెప్పాలి అననంటే పరిశుద్ధాత్మను దూషణ పాలు చేయకూడదు. కదండీ! ఈనాడు పిల్లరా ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మేమేం చేసినాము అనని అంటారు కానీ, పరిశుద్ధాత్మను కదండీ! అబాసు పాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు. కదండీ! అందువలననే వారికి పాప క్షమాపణ లేదు. మరణకరమైనటువంటి పాపము అనేదానికి ఇదే మనం చూసినట్లయితే మరణ కారణము కాని పాపం ఏదో ఇక్కడ తేట తెల్లంగా యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరొకసారి మనం చదువుదాం ప్రియులారా. మనం చూస్తే కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గాని ఆ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు లేదు. అని అంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ప్రతి శ్వాసలే కాదు కదండీ! ఇతరులకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది. కారణం ఏమిటంటే ఈనాడు అనేక మంది కదండీ! పరిశుద్ధాత్మను దూషణ పాలు చేస్తూ ఉన్నారు. ఎలాగా ఆయనని మనం చూసినట్లయితే దానిని గురించి మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా ఈ విషయం తేట తెల్లమవుతుంది. ఎందుకు అననంటే బాగా గుర్తు చేసుకోండి. మనము లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. యేసయ్య స్వనీతిని గురించి చెప్తూ ఇలాగా ఇద్దరిని గురించి చెప్పినాడు. వారెవరు అనంటే ఒకడు పరిసయ్యుడు మీకు అర్థమయ్యేదానికి మనం తెలుసుకునే దాని కొరకు ఈ విషయం చెప్తున్నాను. పరిసయ్యుడున్నాడు. అలాగే అదే సమయంలో సుంకరి గూడా వెళ్ళాడు. సుంకరిని అందరూ కూడా చాలా నీచంగా చూస్తారు. పరిసయ్యుడంటే అందరికీ చాలా ప్రధానమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా అందరూ ఆయన్ని ఇది చేస్తూ ఉంటారు. అయితే వీరిద్దరూ వెళ్లారు. అయితే వీళ్ళు చేస్తున్నదేమిటి అనని మనం చూస్తే ఆహ్, మరి కాబట్టి మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సిన వారు. ఎందుకనంటే మన జీవితాల్లో పిల్లరా ఇది ఎప్పుడూ కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా పరిశుద్ధాత్మని దూషణ పాలు చేయకూడదు అనేది మనం నిర్ణయించుకోవాలి అంతే. దాన్ని మనం నిర్ణయించుకొని అలాగూ మనం పరిశుద్ధాత్మని నడుపుదలలో ముందుకు సాగాల్సిన వారు. చూడండి వీళ్ళిద్దరూ ఉన్నారు. మీరు లోకాసువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే వీరిద్దరూ ఎవరు వాళ్ళు? పరిసయ్యుడున్నాడు, సుంకరి ఉన్నాడు. సుంకరి. పరిసయ్యుడు గొప్పతనం అంతా చెప్పుకున్నాడు. ఎంతగా చెప్పుకున్నాడు అననంటే నాకన్నా ఇంకా వేరే విశ్వాసి లేడు. నాకన్నా ఇంకా పరిశుద్ధుడు లేడు. అనని చెప్తున్నాడు. కానీ పిల్లరా సాటి వ్యక్తులను అంటే వారు కూడా దేవుని బిడ్డలే. లేపోతే దేవునికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి వారిని దూషించకూడదు అన్నటువంటి అవగాహన అతనికి లేదు. అందుకని ఏం చేస్తున్నాడంటే నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు. నేను ఉపవాసం ఉంటాను, పదవ భాగం అందిస్తాను. ఏదేదో చెప్తున్నాడు. కానీ పిల్లరా ఈ సమయంలో ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మని పట్టించుకోలేదన్న సంగతిని అతను గుర్తు చేసుకోలేదు. కదండీ! ఎందుకననంటే ఈ లోకములో ఆనాడు యేసు ప్రభువు ఆయన పరలోకానికి వెళ్ళిన తరువాత మనకు అనుగ్రహించింది ఎవరిని అనంటే సత్యస్వరూపైన ఆత్మ.
మనకు అనుగ్రహించింది ఎవరిని అంటే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు కదండి. ఆయన మనలో ఉండి ఈ కార్యం జరిగిస్తున్నాడన్న ఆ యొక్క ఇదే లేదు అతనికి. అయితే పిల్లరా, ఆ పక్కనే ఉన్నటువంటి సుంకర్‌ని కూడా జాయం అలాగే దూషించినాడు అనుకోవాలి. ఈ సుంకర్ లాంటి వాడిని కాదు అన్నట్టుగా మాట్లాడినాడు. పిల్లరా, క్షమాపణ ఎక్కడ ఉందో మీరు మనం గుర్తు చేసుకుంటే, పిల్లరా, సుంకరి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇది పరిశుద్ధాత్మునికి కానీ, ప్రభువుకి కానీ, దేవాది దేవునికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితి. అందుకే నేను ఇందాక చెప్పిన మనం చదువుకున్నాం కదండీ! ఎక్కడ ఆ యొక్క యేసయ్య చెప్పిన దాంట్లో మనం చూసినప్పుడు ఏం చెప్పినాడు అననంటే, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గాని, ఆత్మ విషయమైన ఆత్మవిషయంలో క్షమాపణ దూషణకు ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. కదండీ! ఇప్పుడు చూడండి, ఈ యొక్క సుంకరి ఎంతగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు అనంటే, పాపినైన నన్ను క్షమించు ప్రభువా. కదండీ! వెంటనే అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్ముడే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అతని కంటే ఇతడు ఏమైనాడు? నీతిమంతునిగా నీతిమంతుడు తీర్చబడి తీర్చబడి. బిడ్డను అని రాయబడింది. కదండీ! ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడూ కూడా పిల్లరా, పరిశుద్ధాత్ముని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అంటే మనలో ఉన్నటువంటి ఈ విశ్వాస జీవితానికి ఏ మచ్చ కూడా పరిశుద్ధాత్మునికి కలగనివ్వకూడదు. అదే మనం చేయాల్సింది. మన సొంత ఆలోచనతో, స్వనీతితో ఏం చేస్తాము అనంటే, ఇది చేస్తాను, అది చేస్తాను, నాకన్నా ఎవరు అన్నటువంటి విషయంలో ఉంటున్నావు అనంటే, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కదండీ! ఎలాగా ఆయన హెచ్చింపబడతాడు? నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా హెచ్చింపబడతాడు? నేనే గొప్పగా చెప్పుకుంటే అదేనా పరిసయ్యుడు చేసింది? తనే గొప్పగా చెప్పుకున్నాడు గాని, దేవాలయానికి వచ్చినప్పుడు కదండీ! ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి సత్యస్వరూపి అయినటువంటి ఉన్న సంగతినే మర్చిపోయినాడు కదా! అదే సుంకరి అయితే పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి క్షమాపణ కోరాడు దేవుడిని. అందుకనే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం. అలాగా మనం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకనే మనము ఈ యొక్క 16వ వచనంలో మనం గుర్తు చేసుకుంటున్నది ఏమిటి అంటే, పిల్లరా, అక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అనంటే, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. కదండీ! అతని గురించి వేడుకుంటాడు. కదండీ! మనము అలా వేడుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా వేడుకునేటట్లు చేస్తాం కనుక, ఇద్దరు ఏకీభవించినప్పుడు లేదా వేరుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా వారిని క్షమిస్తాడు. లేకపోతే అది మరణకరమైనటువంటి పాపం లాగానే ఉండిపోతాది. గనుక పిల్లరా, గుర్తు చేసుకోండి. ఇంకా మీకు చెప్తాను. మన విశ్వాసుల గురించే, దేవుని బిడ్డల గురించే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఏం రాయబడిందో చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక కదండి. ఏం రాయబడింది అంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత అనుభవ జ్ఞానము కలిగిన తరువాత చదవండి. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఏంటంటే అండి, ఎలా చేస్తారంట? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ! పాపములకు బలి ఇకను ఉండదు కానీ ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు హ్మ్. విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. చాలా ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన వారం కదండి. పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా కదండి ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? పాపము చేస్తున్నాడు. పాపమునకు బలి ఇకను ఉండదు. ఎందుకని? ఒక్కసారే ఆయన బలియాగం చేసేసినాడు. మరలా బలి ఉండదు.
యేసయ్య మనందరి పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయినాడు ఒక్కసారే. అయితే ఏంది ఇప్పుడు చేసేది? ఆయనంటే మనం క్షమాపణ అడిగినప్పుడు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకుండా ప్రవర్తించినప్పుడు ఆయన క్షమిస్తాడు. కదండీ! అలా కాకుండా బుద్ధిపూర్వకంగా ఈనాడు చూస్తే ప్రియులారా చాలామంది నేను ఆహ్, వీరారెడ్డిపల్లి సంఘంలో, మడమనూరు సంఘంలో చూస్తూ ఉన్నాను. బుద్ధిపూర్వకంగా చేస్తున్నారు వీళ్ళు. అట్లా ఇట్లా గాదు. నేను వారి పేర్లు చెప్పటం లేదు కానీ, వారి యొక్క పరిస్థితి చూసినప్పుడు, వారి యొక్క వేషభాషలు చూసినప్పుడు, నిజముగా ఇంత ఘోరమైన పరిస్థితిలోకి వస్తారా అని అనిపిస్తాది ప్రియులారా. అక్కడ చదువుతున్నాడు చూడండి. బుద్ధిపూర్వకంగా నేను చెప్పినాను వాక్యం, నేను ఆరాధన చేసినాను. నాకన్నా ఎవరు? నాకెందుకు ఇలాంటి పరిస్థితి పెట్టినాడు అని అన్నానంటే, యోబుకి ఎందుకు పెట్టినాడు? చెప్పండి. ఆయన ఆయన యొక్క సాక్ష్యం ఎంత గొప్పది చెప్పండి. ఆయన ఎలాంటి వాడు? యథార్థవంతుడు. ఆ! న్యాయవంతుడు, ఇంకా ఏమున్నాయి? 4 న్యాయవంతుడు, విషయాలున్నాయి. యథార్థవంతుడు కదండీ! ఆయన న్యాయవంతుడు, ఇంకా చెప్పాలి అనేనంటే దేవుని యందు దేవునికి భయభక్తులు కలిగిన వాడు భయపడువాడు, కదండీ! ఇంకా చెప్పాలి దరిద్రుడు, అనేనంటే చెడుతనమును విసర్జించిన వాడు. విడిపించిన వాడు. వీళ్ళరా అంతకన్నానా? మరి ఎందుకొచ్చినాయి శ్రమలు, బాధలు అనేని ఎందుకొచ్చినాయంటారు? పిల్లలు గుర్తు చేసుకున్నట్లయితే వాటి వలన మనకు ప్రాణాపాయం ఉండదు. ఇప్పుడు చనిపోయినాడా యోబు? మీరు చెప్పండి. అంతకంతకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినాడాయన. ఎక్కడా కూడా దేవుడిని దూషించిన వాడు కాదు. తన్ను తాను దూషించుకున్నాడు. కదా! అది విశ్వాస జీవితంలో రావాల్సినటువంటి పరిస్థితి. అది లేదండి ఈ దినాల్లో. అందుకని వాడి పరిస్థితి ఎలా ఉంటది అని మనం చూసినట్లయితే, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండదు. ఉండును. ఇంకా ఏమంటున్నాడు? ఎవడైనను సరేలే ఆ మోషే మోషే అక్కడ పక్కన పెడదాం. ఆ 2 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటది. పరిశుద్ధాత్మని దూషణ పాలు చేస్తే కదండీ! తక్కువ అంచనా ఏస్తే కదా! ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయంలో ఉన్న మాట చూద్దామా? చూడండి. 4 వచనం నుంచి చదివితే 6 అధ్యాయము 4 వచనం చదివినప్పుడు అక్కడ కూడా అంటాడు. ఇదే సందర్భాన్ని ఒకసారి ఎదిగింపబడి ఒకసారి వెలిగింపబడి కదండీ! ఒకసారి ప్రభువు యొక్క పరలోక వెలుగులోనికి సంబంధమైన వచ్చేసిన వరము తర్వాత, రుచి చూచి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత ఇది వెలిగింపబడటం అంటే. ప్రార్థన చేస్తున్నాం కదా మనము. కదండీ! ఒకసారి వెలిగింపబడి చెప్పండి చెప్పయ్యా. పరలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆ! వరమును రుచి చూచి ఆ! రుచి పరిశుద్ధాత్మతో పాలివారై ఆ! దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును దేవుని అనుభవించిన దివ్యవాక్యమును తర్వాత రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత కదండీ! తప్పిపోయిన వారు తమ తమ విషయంలో విషయంలో దేవుని దేవుని కుమారుని కుమారుని మరలా సిలువ వేయచ్చు మరలా సిలువ వేయుచు బాహాటముగా బహాటముగా ఆయనను ఆయనను అవమానపరుచుతున్నారు అవమానపరుచుతున్నారు గనుక గనుక మారు మారు మనసు మనసు పొందుటకు పొందినట్లు అట్టి అట్టి వారిని వారిని మరలా మరలా నూతన పరుచుట నూతనపరచుట అసాధ్యము. సాధ్యం చెప్తున్నాడండి. ఆహా. అమ్మా అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సహోదరుడా సహోదరి జ్ఞాపకం చేసుకో కదా! అది అసాధ్యం అంటున్నాడు. అంటే ఏమైనారు? వీళ్ళ సంగతి ఏమిటి? అననంటే మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఇదే కదండీ! బాగా ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితి రాకూడదనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. అందుకనే ప్రియులారా గుర్తు చేసుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా ఆత్మ విషయమై చాలా ఆహ్, భయము కలిగి ఉండాలి. అందుకనే ఎఫ్సీయులకు రాసిన పత్రికలో 4 అధ్యాయంలో 30 వచనంలో ఏం రాయబడిందో చూడండి పిల్లరా. 4 అధ్యాయం 30 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ! 4 విమోచన అధ్యాయం. దినము వరకు ఆ! ఆ, దేవుని 4 పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కదండీ! దేవుని పరిశుద్ధాత్మను ఈ విమోచన దినము జీవితంలో వరకు మనం ఆయన యందు మీరు దుఃఖపరచం ముద్రింపబడి ఉన్నారు. కదా! ఇలా జ్ఞాపకం చేసుకుందాం.
ఎంత స్పష్టంగా దేవుడు మన కొరకు రాయించి పెట్టినాడో చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు కదా. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఏం రాయబడిందో చూడండి. మొదటి అధ్యాయము ఆత్మను 5వ ఆర్పుకుడి, అధ్యాయము 19వ వచనం ఏమి రాయబడింది చదవయ్య. ఆత్మను ఆర్పకుడి, ఆర్పకుడి కదండి, ప్రవచించు. స్పష్టంగా రాయ. అందుకనే ప్రభు చెప్పినాడు, ఒకవేళ దేవుని కుమారుడైనటువంటి నన్ను ఒకవేళ ఇబ్బంది పెట్టినా, పరిశుద్ధాత్మను ఇబ్బంది పెడితే పాపమునకు క్షమాపణ లేదు. కాబట్టి ప్రియులను గుర్తు చేసుకుందాం, పాపమునకు క్షమాపణ లేదని ఎందుకు ఖచ్చితంగా యేసయ్య చెప్పినాడు. ఎందువల్ల అంటే పరిశుద్ధాత్మని దోషణ పాలు చేయకూడదనేది దేవుని యొక్క ఉద్దేశమైన సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకని మరి ఆ మొదటి చెప్పినాను ఏమిటది, మరణకరము కాని పాపము చేయుట చూచినప్పుడు వారి కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, అతను కూడా క్షమాపణ అడిగినప్పుడు తప్పనిసరిగా మరణకరము కాని పాపం కనుక దేవుడు క్షమిస్తాడు. ఇది మొదటిది కదండి. రెండోది మనం చూస్తున్నాం ఎక్కడ, ఆ యొక్క 16వ వచనంలోని రెండోది ఏమంటున్నాడు, మరణకరమైన పాపం కదండి. మరణకరమైన పాపం ఎలా ఉంటుంది అని అంటే అట్టి దాని గురించి మీరు వేడుకొనవద్దు అంటున్నాడు. మరణకరము కాని పాపం గురించి మనం వేడుకొనవద్దు అంటే పరిశుద్ధాత్మని దుఃఖపరిచేటటువంటి వ్యక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. బాగా గుర్తు చేసుకోండి పిల్లరా, ఆ విషయంలో మనం ఎంతగా మనము ఆలోచన చేయకుండా ఉన్నట్లయితే ఒక్కొక్కసారి మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకనంటే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా అతడు చేసింది మరణకరమైనటువంటి పాపం కనుక మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. అతడు గాని నిజముగా పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా కాకుండా కదండి, తన తప్పిదాన్ని బట్టి ప్రభు సన్నిధిలో, ఇప్పుడు అదే కదా శంకర విషయం మనం చూసాం కదండి. అతడేమో అన్నీ తెలుసు, ఏమిటి ధర్మశాస్త్రం ప్రకారం ఇవి చెయ్యాలని తెలుసు, కానీ అతడు గొప్పలు చెప్పుకున్నాడే కానీ తన పాపం విషయంలో అతడు పశ్చాత్తాపడలేదు పరిసయ్యుడు. అదే శంకరి పశ్చాత్తాపడ్డాడు, వెంటనే నీతిమంతుడిగా ప్రభు యొక్క క్షమాపణ అతను దొరికింది పిల్లరా. ఇతనికి దొరకలేదు. కారణం ఏమిటనంటే అది దాన్ని ఏమంటారు అని అంటే మరణకరమైనటువంటి పాపం అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఇంకెన్నటికీ కూడా అతడు తెచ్చుకోలేడు. తన స్వనీతిని అనుభవిస్తూ పోతూ ఉంటాడు. అదే పెద్ద గొప్ప అనుకుంటాడు. కాబట్టి అదే కాదు, మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం. అట్టి వారిని గురించి 16వ వచనంలో మనం చూసినప్పుడు ఏమంటున్నాడు అని అంటే, అట్టి దాన్ని గురించి ఏడుకోవడం వలనని నేను చెప్పుటలేదు. వీళ్ళరా, ఇది ఎలా ఉంటది? అక్కడ పరిచయం విషయంలోనే కాదు, ఒకవేళ అతన్ని అక్కడ విశ్వాసిగా మనం ఎంచకపోయినా, స్వనీతి పరుడని ఎంచుకున్నా, విశ్వాసిగా ఉన్నటువంటి వారిని గురించి మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఏమిటి ఇది అని మనం గుర్తు చేసుకుంటే వీళ్ళరా, ఇప్పుడు చూడండి ఆ విషయాన్ని మీ ముందుకు స్పష్టంగా తీసుకుని వస్తాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం పిల్లరా. అక్కడ వీళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్త చాలా చక్కటి విశ్వాసులే. ఎందుకనేనంటే వీరు సంఘములో ఏ ప్రకటన చేసినా కూడా దానిని వీరు తప్పనిసరిగా పాటించేవారే కదండి. అలా పాటిస్తున్నటువంటి ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎలాగా మరణకరమైనటువంటి పాపం చేశారో ఆ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేమిటి అని మనం గుర్తు చేసుకుంటే ఇప్పుడు మొదటి వచనం నేను చదువుకుందాం. ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను కదండి. పొలం అమ్మెను. భార్య ఎరుకునేవాడు దానిలో వెలలో కొంత దాచుకొని, దాన్ని ఏం చేశాడయ్యా, దానిలో కొంత దాచుకొని
కొంత కొంత తెచ్చి తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. పాదముల యొద్ద పెట్టినాడు. పెట్టెను. కదండి, అపోస్తల పాదముల యొద్ద పెట్టినాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళెవరు? మీరే చెప్పండి. కదండి, సంఘములో ఉన్నవారేనా కాదా? ఉమ్. సంఘములో ఉన్నవారే కదండి, మంచి విశ్వాసులే. కానీ ఎక్కడ వచ్చింది, ఎక్కడ బిడిసింది అని అంటే డబ్బు విషయంలో బిడిసింది. ఇద్దరికి ఒకే మనసు అయిపోయింది. డబ్బును దాచిపెట్టుకోవాలన్నటువంటి మనసు వచ్చేసింది. అందుకనే భార్య ఎరుకనే అని రాయబడింది కదండి. వారిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు, కొంత సొమ్ము ఆ, పెట్టు మిగతా తీసుకొని వచ్చి అప్పుడు కొంత పేతురు దాచుకొని ఆ దాచుకున్నారు కొంత కదా. తెచ్చి తర్వాత అపోస్తల పాదముల యొద్ద పేతురు పెట్టెను. ఇప్పుడు దైవజనుడైనటువంటి పేతురు అననీయ అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అననీయ, అప్పుడు ఈ పేతురు భూమిలో అననీయ, దాచుకొని పరిశుద్ధాత్మను చూసారండి, ఈ ఎక్కడికి భూమి వేళలో వెళ్ళిపోయింది కొంత చెప్పండి. దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మోసపుచ్చుట. సాతాను మొదటిది ఎందుకు నీ గుర్తు చేసుకోండి హృదయమును పిల్లలు. ప్రేరేపించెను? మొదటిది గుర్తు చేసుకోండి. మీరు అనుకున్నారు, ఏమనుకున్నారు అంటే ఇది దాచిపెట్టుకోవటం వలన మనకు లాభము అనుకున్నారు, మనకు మేలు అనుకున్నారు. కానీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఎంతగా ఎంతగా ఇది వారికి ఇబ్బందికరమైన పరిస్థితి అయిందో, కీడు ఆపద ఆ, వెంటాడిందో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం. స్పష్టంగా పేదరు అంటున్నాడు, అననయ్య కదా, నువ్వెందుకు మీరెందుకు ఈ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మోసపుచ్చు సాతాను ఎందుకు మీ సాతాను హృదయమును మిమ్మల్ని ప్రేరేపించను ప్రేరేపించెను. ప్రశ్నలు ఇస్తున్నాడు కదండి. ఇందులో సాతాను యొక్క ప్రేరేపణ ఉంది. అదే సమయంలో వీరిద్దరూ కలిసి పరిశుద్ధాత్మను మోసపుచ్చు. మొదటి పాయింట్ ఇదే మిత్రులారా. మనం ఇందాకనే చదువుకున్నాం. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిన మాట, ఏదైనా క్షమించబడుతుంది కానీ పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు, దూషణ పాలు చేయకూడదు కదండి. ఇక్కడైతే వీళ్ళు మోసపుచ్చినారు. ఈనాడు కూడా ప్రియుల దేవుని బిడ్డలనేవారు చాలా ఈజీగా మోసము మాటలు మాట్లాడుతూ ఉంటారు. మోసం చేయటానికి చాలా సహకరిస్తూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కదా. అందువలననే కదండి, కుటుంబంలో అవ్వచ్చు, సంఘములో అవ్వచ్చు కదండి, సాటి విశ్వాసంలో అయినట్టు అవ్వచ్చు, చులకన అయిపోతారు. కాబట్టి మనము దేవుని బిడ్డలంగా, దేవుని సేవకులంగా, దేవుని దాసులంగా కదండి, సహ విశ్వాసులంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించి ఇదేం చేస్తుందిలే ఇలా అని అనుకుంటాం. కానీ దాని వలన ఎక్కడికి ఎంత దూరం పోతాదో ఒక్కసారి ఆలోచన చేయండి. మొదటి మరణకరమైనటువంటి పాపము మొదటి వ్యక్తి ఏమిటి అని అంటే మోసం చేయటం. ఎవరిని మోసం చేయటము? మనుషులు కాదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని కదండి. సహవాసులు ఎవరు? సహ విశ్వాసులు ఎవరు? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వారు కదండి. ఈ దైవజనుడు ఎవరు? పేతురు సామాన్యమైన వ్యక్తే. అయినా కూడా ఆ పేతురు అంటూ ఉన్నాడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు ప్రయత్నం చేశారు, సాహసించినారు కదండి. ఆలోచన చేద్దాం ప్రియులరా. మనము ఎంతగా జాగ్రత్తగా ఉండాలో ఈ విషయంలో మనం గుర్తు చేసుకోవచ్చు అని అన్నాడు. అంతేకాదు ప్రియులరా, ఆ ఆ అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే, రెండో మాట చెప్తున్నాను, అబద్ధం మనుషులతో కాదు దేవునితోనే ఏమాడాడంట. అబద్ధమాడితివని వానితో చెప్పెను. మొదట మోసపుచ్చటము పరిశుద్ధాత్ముడిని, రెండవది దేవునితో అబద్ధమాడు కదా. ఇది ఇంకా ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు రావటం లేదయ్యా దేవుని పనికి? ప్రార్థనకు రావటం లేదు ఎందుకనయ్యా? పరిచర్యకి ఎందుకు రావటం లేదయ్యా అంటే సిక్కిని చెప్పేస్తారు ఏదో ఒకటి కదా. అడిగిన వాళ్ళకి కాదు నువ్వు అబద్ధం ఆడుతుండేది. ఎందుకు రాలేదని అడిగిన వాళ్ళతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అన్నమాట. మీ సహోదరుల సహోదరి ఆలోచన చేయండి, ఎంతమైన పరిస్థితి వస్తుందో చూడండి కదా. దేవునితోనే, మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతుంది అబద్ధమాడితివి.
అననీయ ఈ మాటలు వినుచునే ఏమైపోయినాడండి? పడి ప్రాణం విడవగా వినిపించాను కదండి. జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు అంత తీవ్రంగా ఉండకపోవచ్చును. కానీ ప్రియులారా, ఇది మనకు ఒక హెచ్చరిక. ఒక ఒక విధంగా చెప్పాలి అనంటే ఇది మనకు బుద్ధి వచ్చేదాని కొరకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టినటువంటి సంఘటన. కాబట్టి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను కూడా పరిశుద్ధాత్మనితో మోసపరుస్తున్నానా? లేక దేవునితో అబద్ధమాడుతున్నానా అని ప్రశ్న వేసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని నేను కూడా గ్రహించాల్సిన వాడిని ఉన్నాను. కనుక పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు. మరణకరమైన పాపం కదండి. ఇప్పుడు అననీయ ప్రాణాలు వదిలినాడు. తరువాత సప్పీరా వచ్చింది. ఏడి ఇంకా ఈయన రాలేదే, ధనం ఎత్తుకోపోయినాడు కదా, డబ్బు ఎత్తుకోపోయినాడు కదా, మరి అననిని ఆయన కోసం ఆమె మందిరానికి వస్తే కదండి ఏమి జరిగింది అని అంటే ఇది టైం ఇస్తే కదా, ఈమె వచ్చి ఈ విషయం ఏమి తెలియక మరలా పేతురుతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడినప్పుడు ఏమైందయ్యా? 7వ వచనం చదువుకున్నాం. ఏమి రాయబడింది? గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మరలా మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే చెప్పాను. అబద్ధమే కదా కదండి, మరలా అబద్ధమే కదా. చూడండి పిల్లరా, ఏమంటున్నాడు? అందుకే అని చెప్పినప్పుడు అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుట మీరెందుకు ఏకీభవించితిరి? మోసపుచ్చటము, అబద్ధమాడటము, ఆత్మను శోధించటము 3 జరిగిపోయినాయి ఈ కుటుంబంలో. అందుకనే పిల్లరా, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం చూసుకోవాల్సిన వారం ఉంటున్నాం కదా. చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాల్సిన వారం. సర్వసాధారణంగా మనం ఏం చేస్తాము అని అంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలనుకుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడని, మనలో ఉన్నాడని, మనం నడిపిస్తున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించకపోతే కదా ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచన. సత్యస్వరూపైన ఆత్మ మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నాడు. క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ వారు ఉన్నారు మనతో. ఒకడే ఈ విధంగా మనల్ని నడిపిస్తాడు కదండి. ఇప్పుడు పైన మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని మోసపుచ్చితివి అని పేతురు అన్నాడు. తర్వాత అబద్ధమాడితివి దేవునితో అని అన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే సప్పీరాతో అంటున్నాడు. ఏమంటున్నాడయ్యా? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో ఈ పెనిమిటిని బాధపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. చదువుతుంటేనే కదండి గుండెలు ఎదిరిపోతాయి. గనుక ప్రియరా, విశ్వాస జీవితమే వీళ్ళు సంఘములో ఉన్నవారే, సంఘములో సహోదరుడు సహోదరిని. అయితే వీరు మోసపుచ్చటానికి, పరిశుద్ధాత్మని కదండి మోసపుచ్చటానికి, దేవుని తో అబద్ధమాడటానికి, పరిశుద్ధాత్మను శోధించటానికి వీరిద్దరూ ప్రయత్నం చేసినారు. కాబట్టి సంఘ సహోదరులారా, మీ కుటుంబాల్లో ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇది భయపెట్టడానికి కాదు, కానీ మనం భయపడి ముందుకు సాగటానికి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారము. ఎందుకనంటే ఆత్మను ఆర్పకూడదు. ఇందాకనే చదువుకున్నాం మనం, ఆత్మను ఆర్పకూడదు. అంతేకాదు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఈ 2 మాటలు చాలు మనకు మరణకరమైనటువంటి పాపం చేయకుండా ఉండటానికి.
మరణకరమైన పాపం చేసినామంటే ఇవి రెండులో మనం ఫెయిల్ అయినట్టు లెక్క. కాబట్టి గుర్తు చేసుకుందాం. ఈ యొక్క 16వ వచనంలో 2 విషయాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము. ఇవి 2 కూడా మనం మన పరిశుద్ధ గ్రంథంలోని మనం ఆయా సందర్భాలను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఎందుకొస్తది? ఎందుకు రాదు? అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఈ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. కాబట్టి 16వ వచనంలో 2 విషయాలను చాలా విపులంగా మనం గుర్తు చేసించారు. ధ్యానం చేసినాం కదా. మరి 17వ వచనానికి వద్దాం. ఏమి రాయబడిందో చూడండి. సకల దుర్నీతియు పాపము అయితే సకల దుర్నీతి ఏంటంటయ్యా? పాపము పాపము. పాపము అయితే అయితే మరణకరము మరణకరము కాని కాని పాపము కలదు. కలదు. సకల దుర్నీతి కదండి. కాబట్టి నిజమే పిల్లలు, సకల దుర్నీతి పాపమే. అయితే అందులో కూడా కదండి మరణకరము కాని పాపం సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకని అంటే అవన్నీ కూడా తీసివేసేదానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇప్పుడు చూడండి, ఇదే యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. 9వ మన వచనంలో పాపములను మనం ఒప్పుకొని ఎడల మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన ఆయన నమ్మదగిన వాడును నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక నీతిమంతుడును గనుక ఆ ఆయన మన ఆయన మన పాపములను పాపములను క్షమించి క్షమించి ఇప్పుడు చదవండి ఏం రాయబడిందో. సమస్త దుర్నీతి సమస్త నుండి దుర్నీతి నుండి కదండి. మనల్ని పవిత్రులుగా చేయును. మనం అక్కడ చదువుకున్న 17 వచనంలో ఉన్న మాట ఇక్కడ ముందుగానే ఉందా లేదా చెప్పండి. ఉంది కదా. ఎప్పుడు ఇలాంటిది వస్తది మనకు అంటే కదండి, మన పాపములను ఇది ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? దేవుని బిడ్డలకే, విశ్వాసులకు రాసిన పత్రికలు ఇవి 3. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే మనము ఏదైనా మరణకరము కాని పాపం చేసినప్పుడు పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట? నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఏం చేస్తాడు? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇది ఈ యొక్క పత్రికలో మూలవాక్యం అనుకోవాలి. సమస్త దుర్నీతి. అందుకనే ఇక్కడ కూడా మనం 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే సమస్త కదండి సకల దుర్నీతి అని రాశాడు అక్కడ కదండి. సకల సకల దుర్నీతి దుర్నీతి పాపము. పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. అంటే అక్కడ మనం చూసినట్టు ఈ దుర్నీతిలో ఉన్నటువంటి విశేషమైన కారణం ఏమిటి అని అంటే ఈ దుర్నీతి దేవుని నీతిని దూషించకూడదు కదండి. ఈ దుర్నీతిని కదండి మనము పరిశుద్ధాత్మని నిందల పాలు చేయకూడదు. ఈనాడు లేదా చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలే కాదు కదండి, ఎరగని వారు కూడా ఎంతగా ప్రభువుని కదండి, ప్రభు ఆత్మను కించపరుస్తున్నారు అని అంటే చెప్పలేము. అంతగా వారు దూషిస్తూ ఉన్నారు. మరి ఏమైపోతారో తెలియదు కానీ మనం మాత్రం వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి కదా. అంతగా వారు ప్రభువుని దూషిస్తూ ఉన్నారు. ప్రభువును దూషిస్తే ప్రభు ఆత్మను కూడా దూషించిన వారు అవుతున్నారు కదా. కాబట్టి మనమైతే పిల్లరా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగాలి. అననీయ సప్పీరుల్లాగా ఆ 3 విషయాలు ఏమిటివి అని అంటే, మొదటిది పరిశుద్ధాత్మను మోసపుచ్చటం, రెండోది దేవునితో అబద్ధమాడటం, మూడోది పరిశుద్ధాత్మను శోధించటం. ఈ 3 ఆ దంపతులు చేశారు కాబట్టి వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని దయచేసి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి, సమస్త దుర్నీతి నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తాడట కదండి. అక్కడ రాయబడి సకల దుర్నీతి నుండి పాపము అయితే మరణకరము కానీ అవును పిల్లరా, సకల దుర్నీతి. ఒక సందర్భంలో మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అది కూడా మనం పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. అదేమిటి అని అంటే లూకా సువార్త 7వ అధ్యాయంలో అందరికీ తెలిసిన సందర్భమే. అక్కడ ఒక స్త్రీ ఉంది.
కదండీ! ఆమె పేరు కూడా వ్రాయలేదు. కానీ అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఏమి రాసినారు అనంటే పాపాత్మురాలైన స్త్రీ అనేనండి. పాత్మురాలు. కదండీ! అయితే ఏం జరిగింది? పరిసయ్యుడు యేసయ్యను విందుకు పిలిచాడు. కానీ అతడు ప్రవర్తించిన తీరు చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. కదండీ! మరి ఆ స్త్రీ వచ్చింది యేసయ్యను ఎంతగా ఆమె పూజించింది అననంటే తను నిజముగా తన జీవితంలో అంతకన్నా ఇంకా గొప్ప కార్యం ఏది చేయలేదేమో అనిపిస్తాది. అదే యేసయ్య కూడా అంటాడు. ఆ యొక్క 7 అధ్యాయం 47 వచనంలో చూస్తే పరిసయ్యునితో అంటాడు. ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా 47, 48 వచనాలు చదువుకుందాం. ఏమి రాయబడిందక్కడ? లూకా సువార్త 7 అధ్యాయము 47 48 ఆమె వచనాలు. విస్తారముగా ప్రేమించెను గనుక విస్తారముగా ఏం చేసిందంటే యేసయ్యను ప్రేమించెను ప్రేమించిన గనుక గనుక ఏం జరిగింది? ఆమె యొక్క విస్తార పాపములు అంటే క్షమించబడినని సమస్త దుర్నీతి నుంచి యేసయ్య క్షమించేసినాడు. కదండీ! ఆమె చేసిన కార్యం మనం ఇప్పుడు ధ్యానించలేము కానీ, ఇది ఒక్క మాటలో చెప్పాలి అననంటే విస్తారంగా యేసయ్యను ప్రేమించింది. కదండీ! అందుకనే ఆ విస్తారమైన దుర్నీతిని యేసయ్య దూరం చేసేసినాడు. క్షమించినాడు. 48 వచనంలో చూడండి ఏమి రాయబడిందో మనం చూస్తే ఇంకేమి ఈ రాయబడింది? పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో ఆ! అనెను. ఆ! కదండీ! ఆమెతో అప్పుడు నేరుగా ఆయనతో చెప్పేసాడు. కదండీ! హ్మ్. నేరుగా చెప్పేసాడు. నీ పాపములు క్షమించబడినాయమ్మా. నీ విస్తారమైనటువంటి దుర్నీతి నీ నుండి దూరం చేయబడింది. ఎందుకంటే నువ్వు అలాగా నన్ను నువ్వు ప్రేమించావు గనుక పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో కదండీ! పూర్ణమైనటువంటి మనసుతో ప్రభువును ఆమె ప్రేమించింది కనుక పిల్లల విస్తారమైన పాపములు, విస్తారమైన సకల విధములైన దుర్నీతి నుంచి ఆమెను దేవుడు క్షమించాడు. కనుక ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మనం చూసినట్లయితే అందరికి తెలిసిన వాక్యమే రోమీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 23 వచనంలో రాయబడిన మాట. మనం ఆఖరి వచనంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే కదండీ! పాపం వలన వచ్చు జీతము మరణము. మరణము. కదండీ! మరణము. అదే రెండవ మరణం. కదండీ! దేవుని కృపావరము ఏమిటట? కదండీ! ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య అయితే జీవం. దేవుని కృపావరము మన ప్రభువైన ఆ! యేసుక్రీస్తునందు నిత్య ఆ! జీవము. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఈ చివరి మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు కదా! పాపం వలన వచ్చే జీతం ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు. మరణకరము కాని పాపము క్షమించబడతాది. మరణకరమైనటువంటి పాపము క్షమించబడదు. దీనికంతా మూల సూత్రం ఏమిటి అనంటే పరిశుద్ధాత్మని మనము మోసపరచకూడదు, అబద్ధమాడకూడదు, అంతేకాదు శోధించకూడదు. అలా చేసినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు మనకేమున్నది? నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం కొరకు ఎదురు చూస్తూ, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ, ప్రభువా రమ్ము అని అన్నటువంటి శుభ నిరీక్షణతో మనం ముందుకు సాగాల్సిన వారము. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మరి జయరామయ్య ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీ దాసుని నిలబెట్టుకొని నాయన బైబిల్ స్టడీలో మీ అమూల్యమైన మాటలను మాకందరికీ కూడా వినిపింపజేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయ్యా, మరణకరమైన పాపమును గూర్చి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మనుషులు చేయు పాపములకు, దోషములకు పాప క్షమాపణ కలదు గాని అయా ఆత్మ విషయంలో, దేవుని ఆత్మ ఆయన విషయంలో క్షమాపణ లేదని మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా. మనుషులు చేయు పాపములు నాయన, అదిగో నాయన, ఆ యొక్క స్త్రీ నాయన ఆ విస్తారంగా మిమ్మల్ని ప్రేమించి ఆ పాపములన్నీ కూడా నాయన క్షమించి చేసుకుంది ప్రభువా. అలాగే మీరు చెప్పినట్లు నాయన మీరు చెప్పారు.
అయ్యా మీ పాపములు మీరు ఒప్పుకొనిన యెడల ఆయన సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు అని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా! మేమందరము గూడా నాయనా ఎదిగించబడ్డ మేము నాయనా మరలా పరిశుద్ధాత్మను మేము మోసపుచ్చకుండా ఈ లోకంలో జీవించినంత వరకు నాయనా భయంతోనూ, వణుకుతోనూ మీరిచ్చిన రక్షణ కొనసాగించుకుంటూ ముందుకు సాగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఇదిగో నాయనా ఈ వాక్యం అందించిన మీ దాసుని బట్టి వందనాలు. మీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ఇంకా మీ పరిశుద్ధాత్మతో నింపి మీ అమూల్యమైన మాటలు నేర్పించుటకు పరిచర్యలో ముందుకు సాగుటకు మీ కృప సహాయం చేయండి. అలాగే అక్కగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అంటే నాయన ఆ యొక్క సర్జరీ విషయంలో మీరు కృప చూపించినారు. అయ్యా తిరిగి నాయన మీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. మళ్ళా మీ పరిచర్యలో ముందుకు సాగుటకు మీ కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంతానం, ప్రతి కుటుంబాన్ని, దాని కుటుంబాన్ని మీరు దీవించి, ఆశీర్వదించి ఇంకా మీ పరిచర్యలో ముందుకు సాగుటకు బలమైన పనిముట్లుగా సహాయం చేయండి. ఈ రీతిగా నా ప్రభువ అయ్యా రేపు 25వ తేదీ జరగాల్సిన క్రిస్మస్ ఆరాధన విషయంలో కూడా మీరు కృప చూపించి ప్రతి ఒక్కరు నాయనా మీ యొక్క పుట్టుక దినం సందర్భంగా అయ్యా మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ప్రభువా మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ముందుకు సాగే కృపను దయచేయండి. అలాగే ఈ నెల 31వ తేదీన నాయన హోల్ నైట్ ప్రేయర్ కలిగి ప్రభువా అయా అందరూ కూడా ఈ సంవత్సరం అంతా మీరు చూపించిన కృపను బట్టి అయ్యా మిమ్మల్ని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ అయ్యా మేము మీ యొక్క మిమ్మల్ని కొనియాడుతూ ముందుకు సాగే కృపను నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపను ప్రతి బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభువా సంఘాల్లో నాయన అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ స్వస్థతనిచ్చి ఆదుకోమని ప్రార్థన చేసుకుంటూ ఈ సమయంలో నాయనా మమ్మల్ని అందరిని కూడా మీ కృపగల హస్తాలకి అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు చేసే ప్రకటనలు వినండి. మనకు 25వ తేదీ క్రిస్మస్ ఉంటుంది కనుక అన్ని సంఘాల్లో 10 గంటలకు కూడుకొని ప్రభువును స్తుతించి ఆ రోజు ఆయా సంఘాల్లో ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరి అదే సమయంలో మరి 31వ తేదీ రాత్రికి కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. అది కూడా మీ సంఘాల్లో జరుపుకొని కొత్త వాగ్దానంతో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. మరి అనారోగ్యంతో బాధపడే కూడా ప్రార్థన చేయండి. మరి బాబు అన్న కూడా మనవరాలు చిన్ని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే సల్లక కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఈ దినాల్లో అందరూ కూడా ప్రభుత్వం కొరకై సాగేటట్లు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. అందరికీ ప్రభు నామములో వందనాలన్నా. మరి అలాగే జయరామయ్య వందనాలు, శ్రీనివాసులు సహోదరు శ్రీనివాసులు వందనాలు, అలాగే రేచల్లమ్మ కుటుంబానికి వందనాలు, అలాగే పీటర్ పాలు వారికి వందనాలు, అలాగే మరి ఇంకా జూమ్లో ఉన్న అందరికి కూడా ప్రభునామం ప్రేమరాజు, అలాగే యేసప్పన్న అందరికి కూడా వందనాలు అంకుల్. ముగిస్తూ ఉన్నాము. అన్ని కూడా జరగచ్చాలని
మనం చేసుకుంటూ ఉన్నాం. అన్నా ఉమ్. ఎండ కొట్టేసిందా? హలో హలో ఎవరు? హలో హలో అన్నా చెప్పండి అయ్యా. అన్నా అదే బాబు ఒకటి ఉన్నాను. ఆడుస్తున్నాడు, కొద్దిగా ప్రార్థన ఆ, చేయండి అన్న. హలో చెప్పండి. అన్నా అదే బాబు ఒకటి ఆడుస్తున్నాడు, కొద్దిగా ప్రార్థన చేయండి అన్న. నేను ఫోన్ చేస్తానులే, మనం ఉమ్. ప్రార్థన చేద్దాం.